నా పేరు హరిప్రియ. ఖమ్మం సిటీ 04 ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ని మాట్లాడు. ఖమ్మం సిటీ 04 ఆర్గనైజేషన్ అనేది ఎలా బిల్డ్ అయిందో నేను ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నా. మాకు ఖమ్మం సిటీ 04 అనే ఒక పేజ్ ఉంది. ఆ పేజ్లో మేము ఖమ్మంలో జరిగే ప్రతి అప్డేట్ని పీపుల్కి తీసుకెళ్ళాలి అనేది స్టార్ట్ చేశాము. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. చాలా కొద్ది కాలంలోనే మా పేజ్కి చాలా మంచి ఫాలోవర్స్ వచ్చారు. సో ఆ ఫాలోవర్స్ రావడంతో మేము అనుకుంటూ ఉన్నాము, అంటే ఇది ఫాలోవర్స్తోనే ఆగిపోవడం కాదు, ఖమ్మం అప్డేట్స్తోనే ఆగిపోవద్దు అని. అండ్ కొంతమంది ఫాలోవర్స్ కూడా మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఏమనంటే ఏమైనా యూజ్ అయ్యాయి చేయాలి మన ఖమ్మంకి అని. సో మేము ఆ టైంలో అనుకున్నాము, ఒక 8 మందితో ఈ ఆర్గనైజేషన్ అనే దాన్ని రిజిస్టర్ చేయించాము. రిజిస్టర్ చేయించి నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఎడ్యుకేషన్ పర్పస్ ఏమైనా మంచి థీమ్స్ చేస్తే బాగుంటుంది, పిల్లలకి, నీడ్ పీపుల్కి, వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఆ ఎడ్యుకేషన్ పర్పస్ మేము ఫస్ట్ ఇప్పటి వరకు అయితే మేము ఒక 650+ పీపుల్కి, స్టూడెంట్స్కి ఎగ్జామ్ కిట్స్ని డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఒక 1300+ పీపుల్కి స్కూల్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చేస్తున్న టైంలో సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి విడోస్కి వాళ్ళకి గ్రాసరీస్, ప్రొవిజన్స్ ఇప్పటి వరకు ఒక 30 మెంబర్స్ వరకు ఇచ్చాము. అండ్ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్స్ లాంటివి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ లాంటివి వీక్లీ ఒక 3 days ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతూ ఉంటాయి ఆర్గనైజేషన్ త్రూ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేస్తూ ఉన్నాం. ముందు కూడా మేము ఇంకా ఏమైనా కొత్త వాటితో చేయాలి అనే ఆలోచన ఉంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ లాగా ఇవ్వాలి అనుకుంటున్నాం. అంటే ఇంజనీరింగ్ అయిపోయాక ఖాళీగా ఉంటున్న వాళ్ళకి పైథాన్ ఇలాంటివి కొన్ని కన్సల్టేషన్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకి కోచింగ్ తీసుకోవడానికి కూడా మనీ లేని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇప్పించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వెంకీస్ కన్సల్టేషన్లో మనం ఆల్రెడీ టైఅప్ అయ్యి మనం కొన్ని చేస్తూనే ఉన్నాము, ఫ్రీ కోచింగ్లు ఇస్తున్నాము ఒక 4-5 స్టూడెంట్స్కి అయితే. అలా కొంతమంది మన సర్వీస్ని చూసి కొన్ని కన్సల్టేషన్స్ వాళ్ళు, కొన్ని బిజినెస్ మ్యాన్స్ కూడా వాళ్ళు ముందుకొచ్చి మేము మీకు మా వంతుగా ఏదో ఒక సహాయం అందిస్తామనేసి ఇప్పటి వరకు చాలా మంది ముందుకి వచ్చారు. అదేవిధంగా మొన్న రక్త శిబిరాన్ని నిర్వహించాము. అది చూసే ఉంటారు మీరు, 100+ పీపుల్ మేము డొనేట్ చేయడం జరిగింది బ్లడ్. దాంట్లో మాకు మెయిన్ స్పాన్సర్ చేసిన వాళ్ళు స్వర్ణశ్రీ వాళ్ళు చేశారు. అండ్ మాతృశ్రీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఫర్దర్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు, అంటే మేము కొన్ని విన్న వాటి ప్రకారం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు హెల్దీగా ఉండడం లేదు అనేది మా వరకు వచ్చింది. సో ఇప్పుడు మనకి డాక్టర్స్ కొంతమంది సహాయ సహకారాలు ఎంతో అందిస్తున్నారు కాబట్టి వాళ్ళతో టైఅప్ అయ్యి కొన్ని హెల్త్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఇవి కూడా చేయాలని అనుకుంటున్నాము. కాకపోతే సహాయం చేయగలిగి ఉండి కూడా చేయలేని పిల్లలు ఉంటున్నారు. అంటే తల్లిదండ్రులకి పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో అయితే ఈ రోజుల్లో ఎవరు లేరని నేను అనుకుంటున్నా. అలాంటివి కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే అలాంటి వాళ్ళకి కొంచెం తోడ్పాటుగా మనం ఆర్గనైజేషన్ నుండి ఇంకా ముందు ఇంకొన్ని చేయాలని మేము దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. ఇంకా మంచి కార్యాలు చేయాలి వాళ్ళకంటూ ఏదైనా. ఓకే, అంటే మేము ఇప్పటి వరకు అయితే ఒక 30 మెంబర్స్కి వృద్ధులకి చేశాము, కానీ ఇంకా ముందు 30+ కాక 300+ అయినా ఖమ్మంలో చేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేము చూసాము, అంటే ఇది 4 years నుండి చేస్తున్నాం బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది. కొన్ని టైమ్స్లో రైల్వే స్టేషన్ అటు టైంలో వెళ్ళినప్పుడు చాలామంది ఇట్లా చలితో వణుకుతున్నట్లు రిక్షాల మీద పడుకొని, ఫుట్పాత్ మీద పడుకొని చాలామంది కనిపించారు మాకు. ఆ టైంలో ఏమనిపించిందంటే బ్లాంకెట్, అంటే వీళ్ళకి చలి టైంలో వణుకుతున్నారు, వీళ్ళకి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అన్న టైంలో మేము అప్పటికప్పుడుగా బ్లాంకెట్స్ కొనుక్కొని, అంటే ఫస్ట్ చూసిన మేము ఈవెంట్ ఏంటంటే వాళ్ళని, అంటే ఆ టైంలో చూడగానే మేము అప్పుడు స్పాట్గా వెళ్ళేసి బ్లాంకెట్స్ కొనుక్కొని వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ సీజన్లో బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాం మేము. ఇంకా ముందంటే మెయిన్ మా ఒక థీమ్ ఏంటంటే మేము ఎడ్యుకేషన్ పర్పస్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్లో ఇంకేదైనా మార్పులు తీసుకురావాలి. వాళ్ళకి ఏమైనా మా ఆర్గనైజేషన్ నుండి 10 మంది చదువుకున్న వాళ్ళు
అంటే ఉద్యోగాలతోనే ఉండాలి కానీ డబ్బు లేక వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోవద్దు అన్నది మెయిన్ థీమ్ అండి మాది. ఎందుకు అని అంటే చాలామంది ఈ రోజుల్లో డబ్బు లేక చదువు ఆపేయాలనేది, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటున్నాయి, ఇవన్నీ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకుంటున్న వాళ్ళకి ఈవెన్ కొనుక్కోవడానికి, బుక్స్ కొనుక్కోవడానికి అలాంటి టైమ్స్‌లో కూడా ఉండడం లేదు. అలాంటివి కానీ మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మేము ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ మనకు ఇచ్చే ఫాలోవర్స్, డొనేటర్స్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పర్పస్ అనగానే వెంటనే ముందుకొచ్చి ఇవ్వడం ఇలా చేస్తున్నారు. అండ్ అది కాకుండా విడోస్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకు అంటే ఒక మగ అతను ఇంట్లో చనిపోతే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేది మనందరికీ తెలిసిందే. వాళ్ళకి బయటికి అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఆ పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళలేరు. అలా అని పని చేసుకొని పిల్లల్ని పక్కనకి వదిలేయలేరు. సో అలాంటి టైంలో ఏంటంటే మన తోడ్పాటుగా ఒక 5 నెలలకో 6 నెలలకో ఎంతో అంత వాళ్ళకి సహాయం చేస్తే మనం తల్లికి ఎంతో అంత తోడ్పాటు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మేము ఇంకా ముందుకి అంటే వాళ్ళకి ఇంకెక్కువ సహాయాలు చేయాలనుకుంటున్నాము. అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాక్చువల్‌గా ఏంటంటే అన్నం ఫౌండేషన్ వాళ్ళు చాలా వరకైతే తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. కానీ ఇంకా అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కానీ మేము కూడా మా ఆర్గనైజేషన్ నుండి మాకు తోచినంతగా చేయాలనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ పర్పస్‌లో భాగంగా ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, ఇంజినీరింగ్ అయిపోయి వాళ్ళకి పైథాన్ కానీ, C++ ఏవైనా కోచింగ్స్ తీసుకోవాలనుకుంటే మా ఆర్గనైజేషన్ త్రూ వాళ్ళకి ఫ్రీగా కోచింగ్స్ ఇప్పించాలి అనేసి అనుకుంటున్నాం. అలానే మేము ఇద్దరం ఇలా అనుకున్నాము, ఒక ఆర్గనైజేషన్‌ని స్టార్ట్ చేస్తే మన ద్వారా ఏమైనా 10 మందికి ఉపయోగపడుతుందేమో అని. మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ ఊకే అనేవాడు, మనం బావుంటే సరిపోదు, మన చుట్టూ వాళ్ళు కూడా బావుండాలని. ఆయన మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఆయన నోటి నుండి వచ్చే మొదటి మాట అయితే ఇదే. సో అదే దాంతో ఇద్దరం ఆ టైంలో తీసుకున్న డెసిషన్ ఇది. ఆర్గనైజేషన్ పెడదాం, మనం ఆర్గనైజేషన్ పెడితే 10 మందికి ఉపయోగపడొచ్చేమో అనేసి. సో దాని నుండి మేము ఇలా స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి మా వాలంటీర్స్ అనేవాళ్ళు మెయిన్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరితో స్టార్ట్ అయినది. వాలంటీర్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తాము, మీరు ఏది చేస్తున్నా మేము ముందుంటాము, మేము వస్తామని. మేము ఒక్కో టైంలో ఖమ్మంలో లేని టైంలో కూడా వాలంటీర్స్ వచ్చి వాళ్ళ తోడ్పాటుగా మేము ఏదైనా చెప్పగానే వెంటనే వెళ్ళి అవన్నీ చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి మనసున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేది మాకు తోడుగా ఇప్పటికి చాలామంది తోడయ్యారు. ఇక ముందు కూడా ఇది ఖమ్మం మొత్తం ఏకమవుతుంది. ఖమ్మంలో ఇంకా కొత్తవి చేయాలనుకుంటున్నాము. చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు, తోడ్పాటు అనేది మాకు ఉంటుందని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇది తలసేమియా పిల్లలు. తలసేమియా పిల్లల్ని ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్తే చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత నీడ్తో ఉన్నారు బ్లడ్ అనేది. కొన్ని వాళ్ళు చెప్తుంటారు బ్లడ్ డొనేట్ చేయడం మంచిది కాదు అనేది. కాకపోతే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆ పిల్లలకి బ్లడ్ డొనేట్ అంటే ఎలా అంటే వాళ్ళకి మనం ఇచ్చే బ్లడ్ వాళ్ళు ఇంకొక 20 days లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది చూసిన తర్వాత నేను మా హస్బెండ్ ఆ హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఆ రోజు, అంటే ఒక లైఫ్ని 20 days ఎక్స్టెండ్ చేసుకోవడానికి బ్లడ్ లేక చనిపోతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారా పిల్లలు అని. ఆ టైంలో మేము వెంటనే అనుకున్నాము, ఇది 30+తో 20+తో ఆగిపోవద్దు ఈ రక్తదానం అనేది. మన తోడ్పాటుగా మనం ఎంతవరకు ఇవ్వగలిగితే అని ఆ రోజు మేము చేసిన క్యాంపైనింగ్, మాకు సపోర్ట్ చేసిన స్వర్ణశ్రీ వాళ్ళైనా, మాతృశ్రీ మేడం అయినా, వీళ్ళందరి హెల్ప్తో ఇంకొంచెం ఎక్కువ మందిని మేము 100+ మెంబర్స్కి ఇప్పుడు రక్తదానం చేయడం జరిగింది. నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నా, ఏమనంటే బ్లడ్ డొనేట్ చేయడం అనేది తప్పు కాదు. ఖచ్చితంగా ఒక లైఫ్ని మనం కాపాడాలి అంటే బ్లడ్ డొనేట్ చేయాలి ఖచ్చితంగా. సో అలాంటి తలసేమియా పిల్లలు ఎక్కడైనా ఉన్నారు, వాళ్ళకి బ్లడ్ నీడ్ ఉంది అంటే ఖచ్చితంగా ఎవరైనా స్పాంటేనియస్గా వెళ్ళిపోయి వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మనిషిలో ఖచ్చితంగా మంచి మనసు అనేది ఉంటుంది. ఎంత చెడ్డవాడైనా కానీ ఏదో ఒక కోణంలో ఒక మంచి మనసు అనేది ఉంటుంది. ఆ మంచితనాన్ని మనం మంచితనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మనిషిగా ఉన్నప్పుడు ఒక్కరికైనా హెల్ప్ చేయాలన్నది మెయిన్ థీమ్ మాది. సో ఒకరితో స్టార్ట్ అయింది మహాసముద్రంగా వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారు అని తెలిసినప్పుడు
కొంచెం రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రండి. ఒకవేళ చేయలేని పక్షంలో ఉంటే మాలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటివి ఉంటాయి. సో మాకైనా ఈ పలానా ప్లేస్లో వీళ్ళు ఇట్లా కష్టపడుతున్నారు, వీళ్ళు ఇట్లా బాధపడుతున్నారు అని చెప్తే మాలాంటి వాళ్ళమైనా మేము వచ్చి చేయడానికి ముందుగా ఉంటున్నాము. సో ఖమ్మం సిటీ 04 ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉన్నదని ఖమ్మంలో ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాము. ఎందుకు అని అంటే మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ మేము మా వాలంటీర్స్ మేము వచ్చి మేము వేరే వాళ్ళ దగ్గర అయిన సహాయం తీసుకోనైనా మీకు సహాయం చేయడానికి మీకు ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటామని ఈ సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో మేము మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.